పరమ పూజ్య శ్రీ రాధానాథ్ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షికలో వారు ఈరోజు యోగా విజయానికి ముఖ్య రహస్యం గురించి వివరిస్తున్నారు. నిజమైన యోగా అంటే ఒకరు కర్తవ్యాన్ని త్యజించడం కాదు. నిజమైన యోగా అంటే జీవితంలో మనం ఏ ప్రత్యేకమైన రంగంలో పనిచేస్తున్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుల వారిపై మనస్సును ఇంద్రియాలను పూర్తిగా లగ్నం చేసుకోవడం అని వివరిస్తారు. కానీ యోగా విజయానికి మూల సూత్రం మాత్రం మనస్సును నియంత్రించడమే అని శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఈ కింది శ్లోకంలో వివరిస్తారు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు ప్రస్తృత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును నియంత్రించిన వానికి మనస్సు ఉత్తమమైన మిత్రుడవుతుంది. కానీ అనియంత్రితమైన మనస్సు గలవానికి ఆ మనస్సు శత్రువుగా వర్తిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు మనం మనస్సును నియంత్రించడం అంటే ఏమిటో ఆలోచించాలి. శ్రీకృష్ణ భగవానుల వారు ఒకరు తన కన్నను ఉన్నతమైన వారి ఆజ్ఞలతో నియంత్రించబడాలి అని చెప్పారు. ఇంద్రియముల కన్నను మనస్సు చాలా ఉన్నతమైనది, మరియు మనస్సు కన్నా బుద్ధి ఇంకా ఉన్నతమైనది. ఇంద్రియాల ఆదేశాలను అనుసరించడానికి మన మనస్సు బాధితురాలుగా మారితే మన మనసే మనకి ఒక అధమమైన శత్రువుగా మారిపోతుంది. అలా కాకుండా మన మనస్సు ఉన్నతమైన మేధస్సు గలవారి ఆదేశాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మన మనస్సే మన ఉత్తమమైన స్నేహితుడిగా మారిపోతుంది. ఇప్పుడు సహజంగా తరువాత వచ్చే ప్రశ్న ఏమిటి? మనకి ఉన్నతమైన బుద్ధి అంటే ఏమిటి? ఉన్నతమైన తెలివితేటలు అంటే ఏమిటి? ఉన్నతమైన బుద్ధి అర్థం చేసుకోవడం చాలా సులభం. అంటే ఉన్నతమైన బుద్ధి గల ఆధ్యాత్మిక ఆచార్యులు మరియు శ్రీకృష్ణ భగవానుల వారి వాక్కులను ఆదేశాలను అర్థం చేసుకోవాలి. ప్రజలు తమ ఉన్నతమైన మేధస్సు అంటే ఏది సరైనది మరియు ఏది తప్పు అని నిర్ణయించడానికి వారి స్వంత వివక్షత విచక్షణ ఉన్న విధంగా వారే అధ్యాపకులు అని అనుకుంటూ ఉంటారు. నిజమైన ఉన్నతమైన మేధస్సు అంటే భగవంతుని వాక్కులను సందేశాలను పరంపరానుగతంగా అవి శాస్త్రాల్లోకి వస్తున్నందున మరియు అలాగే గురువుగారికి వస్తున్నందున శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ఒక చోట ఇలా అంటారు. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశేకాహ్యనంతస్య బుద్ధయో వ్యవసాయినాం. కృష్ణ భక్తి రసమార్గంలో ఉన్నవారు స్థిర ప్రయోజనంతో దృఢంగా ఉంటారు మరియు వారికి ఒక ప్రధానమైన లక్ష్యం ఉంటుంది. కానీ ఆ మార్గాన్ని అనుసరించలేని వారు, ఆ మార్గంలో లేనివారు, వారి బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది. కాబట్టి మనకు గురువులు, గ్రంథాలు, గొప్ప సాధువుల సాంగత్యం ఉన్నప్పుడు మరియు అప్పుడు మన మనస్సును నియంత్రించడం అంటే వారి వాక్కుల అధికారాన్ని అంగీకరించడం మరియు ఇంకా ఊహించుకోవడం, ఊహాగానాలు చేయడం లేదా మనకుగా మనం ఆలోచించడం అనేది మన చెత్త శత్రువు అయిన మనస్సుతో స్నేహం చేస్తున్నట్లు. ఇప్పుడు కొన్నిసార్లు మాయ ఆమె మన మనస్సులోకి కొంతమంది రాక్షసులను పంపుతూ ఉంటుంది. వారు మన శ్రేయస్సును కోరుకుంటున్న అంతర్గత స్నేహితులుగా మారువేషంలో మనలోనే ఉంటారు. మనకు మంచి చెడు మధ్య విచక్షణ చూపడంలో సహాయపడటానికి మనకు ఉన్నతమైన మేధస్సు గలవారు లేకపోతే అప్పుడు ఈ అధమమైన దెయ్యం, అధమమైన శత్రువు మన మిత్రుడిగా కనిపించే గుర్తించబడని శత్రువుగా మిగిలిపోతుంటుంది.